నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. తుని సంఘటనకు సంబంధించి యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా మళ్ళీ రాకూడదు. బాలికలు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెబుతూనే నిన్న జరిగినటువంటి సంఘటన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే. ఎవరైతే నారాయణరావు, ఎవరైతే నిందితుడు దీంట్లో ఉన్నారో ఆ అమ్మాయిని ఇబ్బందికర పరిస్థితి పెట్టే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆయన నిన్న రిమాండ్కు తరలిస్తున్నటువంటి సమయంలో కూడా అంటే ఆయన చేసినటువంటి తప్పుకు ఆయన ఆ విధంగా చేశాడా లేదంటే తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడా తెలియదు. కానీ దానికి సంబంధించి నిన్న ఆయన చెరువులో దూకడం, ఆ తర్వాత అర్ధరాత్రి అయిన నేపథ్యంలో కూడా గజ ఈతగాలతో వెతికించినప్పటికీ కూడా ఆయన దొరకకపోవడం, ఈరోజు ఉదయం ఆయన శవం లభ్యమవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం ఇవంతా కూడా జరిగింది. ఆ బాలికకు సంబంధించి ఎక్కడా కూడా ట్రోల్ చేయొద్దు, ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా కొద్దిమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి సంఘటన మనం చూసాం. అదేవిధంగా సామాజిక బాధ్యతతో ఆ విధంగానే ఉండాలి. ఏదైతే ఆ కుటుంబానికి అండగా నిలవకపోయినప్పటికీ కూడా కానీ ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి ఈ ట్రోల్లు మాత్రం చెయ్యొద్దు అంటూ కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడాలి. కొద్దిమంది మరి ఆ విధంగా నిలబడలేకపోయినప్పటికీ కూడా ఈ షేర్లు చేయడం, ట్రోల్లు చేయడం ఇట్లాంటివి మాత్రం చేయకూడదు అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అంటే దీంట్లో ఏంటి అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ వృద్ధుడు ఆ విధంగా చేయడం, ఆ బాలిక హాస్టల్ నుంచి బయటకు రావడం, అట్లాగే హాస్టల్ గురుకులం నిర్వాహకులు కూడా ఆ విధంగా ఎట్లా పంపిస్తారని చెప్పి అనే దానికి సంబంధించిన అంశం, అదేవిధంగా మరి కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఆ విధంగా నమ్మారు అనేది, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. గురుకులాల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా కూడా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా ఎవరు వచ్చినా కానీ తాతయ్య అని చెప్తేనో ఏదో అని చెప్తేనో ఇచ్చి పంపించడం కూడా కరెక్ట్ కాదు అనే చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీనికి సంబంధించి స్పందించడం, నిన్న ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా వెంటనే లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మరి ఆ బాలిక మానసిక స్థితి గురించి కూడా అందరూ ఆలోచన చేయాలి. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఏ విధంగా బయటపడాలి, ఆ బాలిక ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇటు గురుకులాల్లో కావచ్చు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ జిఆర్ కవిత గారు, పాజిటివ్ సైకాలజిస్ట్. వారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరికొంత సమయం తర్వాత సోషల్ యాక్టివిస్ట్ అరుణ గోగులమండ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కవిత గారు నమస్కారం. రైట్ మేడం, ఇంత పెద్ద సంఘటన జరిగింది. సరే ఏం జరిగిందా ఏంటా అదంతా కూడా చట్టాలు, కోర్టులు, పోలీసులు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిన్న రెడ్ హ్యాండెడ్గా ఆ వృద్ధుడు 65 సంవత్సరాలటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి పని చేయడం, ఆ తర్వాత దొరికిపోవడం, ఆ తర్వాత ఆయన రిమాండ్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన చెరువులో దూకడం. మరి ఎందుకు దూకారు, ఏంటి, తప్పించుకోవడానిక ఏంటనే తర్వాత విషయమైనప్పటికీ కూడా ఆయనకు మరణించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఏంటి ఆ బాలిక మానసిక స్థితి? ఆమె నిజంగా కూడా చాలామంది ట్రోల్లు చేస్తున్నారు, ఆ ఫోటోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ పసి హృదయం పైన, మనసు పైన ఒక